గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చిత్తూరు నుండి మైథిలి గారు పంపించారు. నవదుర్గా క్రమంలో కూష్మాండ దుర్గ అవతారం విశిష్టత ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. దుఃఖంతో కూడా చేరటానికి వీలు కానిది అర్థం. అంటే కష్టపడ్డా కూడా అమ్మ దగ్గరికి మనం చేరలేము. ఉద్దేశం అది కాదు. అమ్మ దగ్గరికి చేరాలంటే అనేకమైన నియమాలను పాటించాలి, వ్రతాలను ఆచరించాలి, మనస్సును బుద్ధిని మన వశంలో ఉంచుకోవాలి, సాంసారికమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండాలి. సంసారంలో మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ అమ్మ యొక్క సేవకు ఉపకరణంగా వాడుకోవాలి, నాకు కాదు. ఈ నియమాలు అంతటా సమానం. అమ్మ మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనపడి ఒక్కొక్క పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. తల్లి ఒకరే, అనేక రూపాలు ఎందుకు? పిల్లలు కోరితేనే. మా అమ్మ మహాలక్ష్మిలా ఉండాలంటాడు మహానుభావుడు. ఒక మహానుభావుడు మహా ఇష్టం, మా అమ్మ మహాంకాళిలాగా ఉండాలి అంటాడు. వాడికి అలా ఉంటే అమ్మ ఇష్టం. పిల్లవాడు ఏది కోరినా తల్లి తీరుస్తుంది కదా. అలాంటి రూపాలలో కూష్మాండ దుర్గ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కూష్మాండంలోని పరమార్థం కు ఊష్మ అండ 3 భాగాలు చేయాలి. కు అంటే భూమి, ఊష్మము అంటే వేడి, అండము అంటే నిలయం. భూమి యొక్క ఉష్ణ స్వరూపానికి నిలయం. భూమిలో ఉండేటువంటి అన్ని వేడి పదార్థాలు ఉంటాయి, ఔష్ణ్యం అంటాం. దానికి ఆధారం కూష్మాండ. అందుకే మనం గృహప్రవేశాదుల్లో కూడా బయట కూష్మాండం కడతాం. ఈ వేడి అంతా అక్కడికి పోతుంది. ఆ వేడి మన దృష్టి ద్వారా భిన్నమవుతుంది. ప్రపంచంలో అన్నిటికంటే వేడయింది ఏంటి? ప్రపంచంలో కన్ను. అందులో మన కన్ను ఉందే, చాలా మంచిది. ఎంత గొప్పది! మనం 10 మంది 10 ఇళ్ళు కట్టుకుంటే అక్కడ మరో ప్రాణి బతకదు. మంచివాళ్ళం కదా. మనం తప్ప మరో ప్రాణిని మనతో పాటు బతకనీయని వాళ్ళలో మొదటి వాళ్ళు మానవుడే. వీరి చూపు మహా ఉగ్రం. అందుకే మనకు అంటాం దృష్టిదోషం అంటాం, దృష్టి దోషం అని. ఇలాంటి దుష్టుల వల్ల కలిగేటువంటి ఒకటి దృష్టి దోషము, మరొకటి దుష్ట దోషము. ఈ 2 దోషాలను పోగొట్టడానికి అవతరించిన తల్లి కూష్మాండ. అంటే ఏమిటి? పూజా ద్రవ్యాలలో మనం ప్రయత్నించి శ్రద్ధగా భక్తిగా కష్టపడి సంపాదించి అమ్మ ముందర పెట్టే లోపే చాలా పదార్థాలు దోషభూయిష్టం అయిపోతాయి. మనకు తెలియదు. స్నానం చేశాం, మంచి వస్త్రాలు కట్టుకున్నాం, భక్తితో ఉన్నాం, హాయిగా బంగారు పళ్ళెం వెండి పళ్ళెం ఏదో మనకున్న దాంట్లో తెచ్చి ముందర పెట్టాం, అన్నీ బాగున్నాయి. ఈ లోపల ఎందరూ చూశారో, ఎలాంటి వారు చూచారో. అది పోగా నడిచి వచ్చే భూమిలో ఏమున్నాయో, అంతకుముందు ఎలాంటి వారు నడిచారో అక్కడ, వారి పాదధూళిలో ఎన్ని వందల వేల దోషాల పుట్టలు ఉన్నాయో కదా. ఆ సమయంలో మనకు కనపడకుండా చుట్టూ ఉన్నటువంటి కొన్ని గణాలు ఉంటాయి. మన సంప్రదాయం ఉంది, ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏ భూమి భారగా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభి. మన మంత్రమే ఉంది, ప్రార్థన చేస్తాం. ఇక్కడ మేము పూజ చేసుకుంటున్నాం. భూత ప్రేత పిశాచములారా ఇక్కడ ఉంటే కాసేపు బయటికి పోండి. మా పూజ వల్ల మీ మనస్సుకు మీకు బాధ కలుగుతుంది. మీకు విరోధం లేకుండా మా పని చేసుకోవాలి కదా, కాస్త మీరు బయటికి వెళ్ళండి, తర్వాత కావాలంటే రండి. ఇలా భూత ప్రేత పిశాచాలను కూడా మర్యాదగా ప్రార్థించి సాగనంపే సంప్రదాయం భారతీయ సంప్రదాయం. ఎవ్వరిని నొప్పించం, అడుగుతాం. కాబట్టి ఇలాంటి వాటి దోషాలు పోగొట్టడానికి, ఇంకా మనలో ఉన్న పాపాలు తొలగించడానికి, పాపాల ఆలోచనలు తొలగించడానికి అవతరించిన అవతారం కూష్మాండ దుర్గ.